మొదటి యోహాను 2:6 మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. It is written there, whoever claims to live in him must live as Jesus lived. అక్కడ రాయబడి ఉంది, ఆయన యందు నిలిచిన్నామని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగ తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. Something is recorded about the life of Jesus, his early life. We read in the book of Gospel according to St. Luke and chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బాల్య దినముల గురించి అక్కడ రాశారు. So at the end of the meeting, our desire is that we all should know, we all should have at least a strong desire that we should live like Jesus. మన మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మన ఉద్దేశం ఏంటంటే మనందరము యేసు వలె జీవించాలనే తీవ్రమైన కోరికతో మనం వెళ్ళాలి అనేది. If that happens, we can say that this conference is a blessed conference. నిజంగా మన అందరిలో అది జరిగినట్లయితే ఈ మీటింగ్స్ అనేవి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. But if you go with the feeling, oh, we have met our friends, we had good food and we had good time, no need to cook, no need to do work, if you go there, there's no blessing. మేము అందరం వచ్చాము, అక్కడ ఒకరినొకరిని కలుసుకున్నాం, బాగా అన్నం పెట్టారు, ఈ రోజు వండుకోవాల్సిన పని తప్పింది, ఏ బాగున్నాయి అందరిని కలిసామని వెళ్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. So many things are preached here, and try to take some valuable possessions from all that you hear. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు బోధించబడుతున్నాయి కాబట్టి విలువైన వాటిని మీరు తీసుకోండి. Lord, show me where I can live like Jesus. ఓ ప్రభువా, నేను మీ వలే జీవించడానికి నేను ఎక్కడెక్కడ జీవించాలో నాకు చూపించమని అడగండి. Where I can start living like Jesus. ఎక్కడ ఇంకా నేను యేసు వలే జీవించడం ప్రారంభించొచ్చు. Lord, show me the way. ప్రభువా, మార్గాన్ని చూపించండి. Yeah, today morning we heard the way. ఈ రోజు ఉదయకాలం మనం విన్న మార్గం గురించి, The way where the veil was torn. ఏ విధంగా అయితే ఆయన అది తీసివేయబడ్డారో. I will give one example how the veil can be torn so that we can enter into God's presence to enjoy. కాబట్టి తెర చినిగిపోవటం గురించి మనం ఉదయకాలం విన్నాము. కాబట్టి నేను కొన్ని చూపిస్తాను ఏ విధంగా ఆ తెర చినిగిపోతుందో. All of you have seen coconut. మీరందరూ కూడా కొబ్బరికాయ చూశారు. Recently there were some friends from one country. ఒక దేశం నుంచి కొంతమంది స్నేహితులు ఉన్నారు. Some 20 people came. 20 మంది వచ్చారు. They have not seen a coconut. వాళ్ళు అది కొబ్బరికాయని చూడలేదు. వాళ్ళు They don't use coconut. వాళ్ళు కొబ్బరి ఉపయోగించరు. They have not seen a coconut tree. అసలు కొబ్బరి చెట్టును కూడా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. They have not seen a monkey. వాళ్ళు కోతిని చూడలేదు. When I showed the monkey, they were all very happy and very excited. వాళ్ళ కోతిని చూసి ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారు. They were trying to go and catch the monkey. వెళ్ళి కోతిని పట్టుకోవడానికి I told them it will bite you. లేదు, మీరు అలా పట్టుకుంటే అది కరిసిద్ది అని చెప్పాను. But we all have seen the coconut. కానీ మనందరం కొబ్బరికాయని చూసాం. You know how the coconut is used to grow another coconut tree? కొబ్బరికాయ నుంచి ఇంకో కొబ్బరి చెట్టు అవ్వాలంటే ఎలా అవుతుందో తెలుసా? And see, breaking a coconut is not an easy thing. కొబ్బరికాయని అలా తీసి పగలగొట్టడం సులభం కాదు. See, I don't much help my wife in kitchen. కాబట్టి కిచెన్ లో నా భార్యకి నేను అంతగా హెల్ప్ చేయను, సహాయం చేయను. One help my wife asks is, నా భార్య అడిగే ఒకటి సహాయం ఏంటంటే, please come and break this coconut. ఈ కొబ్బరికాయని పగలగొట్టమని అడుగుతుంది. I have to take a big sickle and then do like this and it breaks. కాబట్టి నేను ఒక పెద్ద కర్ర తీసుకొని దాన్ని పగలగొట్టుతాను. Why God has given a very strong shell for a coconut? ఎందుకు ఆ కొబ్బరికాయకి పైన అంత గట్టిగా ఉంటుంది? Because it has to go to the next generation. ఎందుకంటే అది తర్వాత జనరేషన్స్ కి వెళ్ళాలి. When you leave the coconut without breaking it, ఆ కొబ్బరికాయ అది పగలగొట్టకుండా అంతే ఉంచితే, a fully grown coconut, ఒక బాగా ఫలించిన దాన్ని, a new life starts inside the coconut. లోపల నుంచి ఇంకొక జీవం వస్తుంది. Yeah, I don't know what they call a new flower, like white color, it starts. అదే తెల్లగా ఉండే ఒక పువ్వు వస్తుంది. I'm not talking about the actual coconut which we prepare chutney. మనం చట్నీలు చేసుకునే కొబ్బరికాయ గురించి కాదు నేను మాట్లాడుతుంది. But that is the food for the new plant which is going to grow. కానీ నిజానికి అదేంటంటే ఇంకొక మొక్క మొలవటానికి అదే ఆహారం. And that is very soft. అది చాలా మెత్తగా ఉంటుంది, easily breakable. వెంటనే విరగొట్టొచ్చు దాన్ని. I have seen in some streets, no, they sell that coconut. It's broken and inside you have the white. కాబట్టి నేను కొన్ని వీధుల్లో చూశాను, అది పగలగొట్టబడి ఆ పువ్వులాగా వస్తుంది. It is very tasty, very soft. అది తినడానికి కూడా రుచిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. It should not be broken. అంటే దాన్ని విరగొట్టకూడదు. If it breaks, a new coconut plant will not come. దాన్ని విరగొట్టినట్లయితే అక్కడ కొత్త కొబ్బరి మొక్క రాదు. That's why God has given a strong shell. అందుకే దానికి అంత బలమైన దాన్ని ఇచ్చాడు. And when the new life starts growing, ఆ కొత్త జీవం వచ్చేటప్పుడు what happens? ఏం జరుగుతుంది? The outer shell has to break.
ఆ బాహ్యమైన షెల్ అనేది విరగొట్టబడాలి. If it doesn't break, the new life cannot grow. ఒకవేళ అది విరగొట్టబడపోతే లోపల జీవం రాదు. So what they do is they put it in the soil. భూమిలో పెడతారు దాన్ని. And through the moisture and the darkness, it is crushed. ఆ చీకట్లో ఆ మాయిశ్చర్ను బట్టి అది విరగొట్టబడుతుంది. And the new plant sprouts and comes up. ఆ కొత్త మొక్క మొలిసి బయటకు వస్తుంది. In the same way, అదే విధంగా all of us are given a strong shell. మనందరం కూడా బలమైన షెల్ కలిగి ఉన్నాం బయట. That is for us to live in this world. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించాలి కాబట్టి. A small boy, you take a small boy, ఒక చిన్న బిడ్డను తీసుకొని, your own son or daughter, నీ కుమారుడునో కుమార్తెనో, they go to school, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, or they go and play in the street, లేకపోతే ఆడుకుంటున్నారు, and somebody does something, ఏదో చేశారు వేరే వాళ్ళు, doesn't give a toy, ఏదో బొమ్మ ఇవ్వలేదు, how do they respond? ఎలా స్పందిస్తారు? Hey, I will beat you. నేను కొడతానని చెప్తారు. లేకపోతే They don't want others to touch them. ఎందుకంటే వాళ్ళని ముట్టుకోవడానికి ఇష్టపడరు. That is self. అది ఆ సెల్ఫ్, స్వయం. A strong shell which protects our self. కాబట్టి ఆ స్వయం అనేది ఆ షెల్ లాగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. I scold about anybody, don't scold my mother. ఎవరినైనా తిట్టగానే మా అమ్మని తిట్టొద్దు అంటారు. Don't tell that one. అది చెప్పొద్దు, ఆ మాట మాత్రం చెప్పొద్దు. Because we want to protect that. ఎందుకంటే దాన్ని మనం కాపాడాలనుకుంటాం. That is threatening. అది బెదిరించటం. You take a small snake, చిన్న పాముని తీసుకొని, small one, just one, అప్పుడే జన్మించిన చిన్న పాము, go and touch it, ఎల్లు ముట్టుకో, వెంటనే లేస్తుంది. tries to threaten us. ఇది మనల్ని భయపెడుతుంది. For its protection. ఎందుకంటే దాన్ని కాపాడుకుంటున్నారు. Animals come and attack, try to attack. ఎందుకంటే జంతువులు వచ్చి దాడి చేసినప్పుడు it is their protection. అదొక భద్రత. The same instinct is with every one of us. మనలో అందరికీ అదే స్వభావం ఉంటుంది. We threaten, మనం బెదిరిస్తాం. don't talk like that. ఆ విధంగా మాట్లాడొద్దు అంటాం. Because my self is affected. ఎందుకంటే నా స్వయం గాయపడుతుంది. My pride is affected. నా గర్వం అనేది గాయపడుతుంది. My prestige is affected. నా పేరు ప్రతిష్టలు దిగజారిపోతాయి. My name is affected. నా పేరు ప్రతిష్టలు మసకబారుతాయి. Family respect is affected. లేకపోతే మా కుటుంబం గౌరవం తగ్గుతుంది. And we are protecting with a strong shell. ఆ విధంగా మనం ఒక బలమైన కోటలాగా కట్టుకుంటాం. That is a defense mechanism God has given to us for this world. ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడిచ్చిన భద్రతా వలయం అది. But this defense mechanism will not be helpful for the heavenly life. కానీ పరసంబంధమైన జీవితానికి ఈ భద్రతా వలయం ఏమీ ఉపయోగపడదు. This heavenly life is a new life. పరసంబంధమైన జీవితం అనేది కొత్త జీవితం. It is a different life. అది వేరే జీవితం. I like the word in Telugu. తెలుగులో తిరిగి జన్మించారు. తిరిగి జన్మించుట. I like that word. ఆ మాట ఇష్టం. Yeah, being born again. అంటే మరలా తిరిగి జన్మించడం. Morning you heard brother Zach speaking. ఉదయం జాక్ గారు చెప్పింది మనం విన్నాం. Being born again, John 3:3. యోహాను 3:3 తిరిగి జన్మించడం. I hope all of you should be I hope all of you are born again. మీరందరూ తిరిగి జన్మించారని నేను అనుకుంటున్నాను. If not, before leaving this conference you should be born again. ఒకవేళ ఎవరైనా ఇంకా ఇక్కడ తిరిగి జన్మించినట్లయితే ఈ కాన్ఫరెన్స్ విడిచి వెళ్లే ముందు దానిలో మనం తిరిగి జన్మించాలి. Yeah, go to God and ask God, Lord, I am a sinner. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపాత్ముడని ఒప్పుకోవాలి. Bible says that Jesus Christ came for sinners. దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి. Bible doesn't say that Jesus came for Christians. యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవుల కోసం వచ్చాడని బైబిల్లో లేదు. So if you go to God that I am a Christian from the time I were born again, Jesus did not come for. దేవుని దగ్గరికి వెళ్ళి నేను క్రైస్తవుడిని అని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంగీకరించండి నిన్ను. I was born in a spiritual family. From the birth I am praying and clapping hands and singing songs, going to church. Jesus did not come నేను for Christians. ఆత్మ సంబంధమైన కుటుంబంలో జన్మించాను, నేను పుట్టిన కాడి నుంచి పాటలు పాడుతున్నాను, చప్పట్లు కొడుతున్నాను అని దేవుని దగ్గరికి వెళ్తే ప్రభు అంగీకరించడు. That you have to go somewhere. నువ్వు ఎక్కడికన్నా ఇల్లు వెళ్తే. But when you are a sinner, కానీ ఒక పాపాత్ముడిగా వస్తే, when you come as a sinner, నువ్వు ఒక పాపాత్ముడిగా దేవుని దగ్గరికి వస్తే Jesus is ready to save you. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. That's the first step. Acknowledge that you are a sinner. నీవు పాపాత్ముడు అని నువ్వు ఒప్పుకోవాలి. అదే మొట్టమొదటి మెట్టు. You may say, I did not commit big sins. నేనేదో పెద్ద పాపాలు చేశానా? You are living a life without God. That itself is a sin. అసలు దేవుడు లేకుండా నువ్వు బతుకుతున్నావు, అదే పాపం. You are doing your own will. That is a sin. నీ సొంత చిత్తాన్ని నువ్వు చేస్తున్నావు, అదే పాపం. All other sins are born out of this self will. కాబట్టి సొంత చిత్తం అనే దాని నుంచి మిగిలిన పాపాలన్నీ పుడతాయి. So come to Jesus, Lord, I am a sinner. ప్రభువా నేను పాపాత్ముడని దేవుని దగ్గరికి రా. I need you, Lord. ప్రభువా నువ్వు నాకు ఎంత అవసరం. I believe that you died for my sins. నా పాపాల నిమిత్తమై మీరు మరణించారని నేను నమ్ముతున్నాను ప్రభువా. Come into my heart, Lord. నా హృదయంలోనికి రండి ప్రభువా. And you died for me and you are raised from the dead. నీవు నా కోసం మరణించావు, ఆ తర్వాత తిరిగి లేచావు ప్రభువా. Tonight go and pray this prayer. ఈ రాత్రి మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. Those who are not born again. ఎవరైతే ఇంకా తిరిగి జన్మించలేదో. Those who do not have the assurance that you are born again. ఎవరైతే ఇంకా మీరు తిరిగి జన్మించారని నిశ్చయత లేదో. Pray this simple prayer. ఈ సామాన్యమైన ప్రార్థన మీరు చేయండి. God will save you. ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. Some time back we were in Kakinada.
కొంత సమయం క్రితం మేము కాకినాడలో ఉన్నాం. One boy came. ఒక అబ్బాయి వచ్చాడు. I asked him whether he was born again. తిరిగి జన్మించాడు లేవా అని అడిగాను. He said he did not. లేదని చెప్పాడు. Are you willing to say the prayer that I say? నేను చెప్పే ప్రార్థన నువ్వు చెప్తావా అని అడిగాను. Yes, he said. అవునని చెప్పాడు. Do you admit and acknowledge that you are a sinner? నువ్వు పాపాత్ముడు అని ఒప్పుకో అన్నాను. Very much. Very much he accepted. ఎంత నేను ఒప్పుకుంటా అని చెప్పాడు. And I told him to say this prayer. ఈ ప్రార్థన చేయమని చెప్పాను. Lord Jesus, come into my ఓ heart. యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోనికి I am రా. a sinner. నేను పాపాత్ముని ప్రభువా. I need you, Lord. నువ్వు నాకు ఎంత అవసరం ప్రభువా. I don't like this old life. ఈ పాత జీవితం నాకు ఇష్టం లేదు You ప్రభువా. died for me on the cross of Calvary. ఓ ప్రభువా కల్వరి శిలువలో నా కోసం మరణించావు. Your precious blood cleanse me, Lord. మీ ప్రశస్తమైన రక్తము నా పాపములను I కడిగి believe that you rose up from the dead. నీవు మరణంలో నుండి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. Then I told him, నేను చెప్పాను you తర్వాత talk to the devil. నువ్వు అపవాదితో చెప్పు. Devil, అపవాది I don't belong to you. నేను నీకు చెందిన వాడిని కాదు. I am washed by the precious blood of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం చేత నేను కొనబడ్డాను. I don't have any relationship with you. నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. You are defeated on the cross. ఆ శిలువలో నువ్వు ఓడించబడ్డావు. Yeah, Jesus died on the cross and defeated you. యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో మరణించి నిన్ను ఓడించాడు. You cannot accuse me. నీవు నా మీద నేరారోపణ చేయలేవు. The next day, ఆ తర్వాత రోజు I met that boy. ఆ అబ్బాయిని నేను కలుసుకున్నాను. I asked him, నేను అడిగాను, how do you feel? Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? నీకు He ఎలా- said, I am born again. నేను తిరిగి జన్మించానని చెప్పాడు. Yeah, he's very happy. ఎంతో సంతోషంగా ఉన్నాడు. And how do you know that you are born again? నువ్వు తిరిగి జన్మించావు నీకు ఎలా తెలుసు అని అడిగాను. Yeah, when a child is born, ఒక శిశువు జన్మించినప్పుడు it cries for milk. పాల కోసం ఏడుస్తూ ఉంటాడు. It cries for mother's warmth. తల్లి యొక్క కవిటిలో ఉండాలని కోరుకుంటాడు. That is the sign that the child is living. ఆ అబ్బాయి బతుకున్నాడని చెప్పొచ్చు శిశువు ఆ విధంగా. So if the child doesn't cry, ఆ శిశువు ఏడవట్లేదంటే something serious. ఏదో తీవ్రమైన సమస్య ఉన్నట్టు. The doctors come and they hit the child and they wipe rub the feet and hand and give some heat to the body. కాబట్టి ఆ వైద్యులు వస్తారు, తడతారు, లేకపోతే ఆ వేడి పుట్టించి వేడి పెడతారు. They hold the child with the legs and beat on the back. ఆ కాళ్ళు పట్టుకొని కొడతారు. Suddenly the child starts crying. ఆ తర్వాత ఆ పసిపిల్లవాడు ఏడవటం మొదలు పెడతాడు. That cry makes the child to take in the oxygen, life-giving air and breathe out, breathe in and breathe out. ఆ శిశువు ఆ విధంగా ఏడవటం ద్వారా తనకు కావాల్సిన ఆక్సిజన్ ని తీసుకుంటాడు, విడిచిపెడుతుంటాడు. So when you are born again, నువ్వు తిరిగి జన్మించినప్పుడు call father, Abba, father. అబ్బా తండ్రి అని పిలుస్తుంటావు. Daddy, you are my daddy. నీవే నా తండ్రి అని పిలుస్తుంటావు. You get an assurance that you are a child of God. అదే నీవు దేవుని బిడ్డగా మారావనే నిశ్చయిత కలుగుతుంది. So the new life comes ఆ క్రొత్త from within you. ఆ నూతన జీవం నీలో నుండి కలుగుతుంది. That is heavenly life. అదే పరసంబంధమైన జీవితం. That is born again. అదే మరలా తిరిగి జన్మించటం. The worldly people cannot understand ఈ లోకస్తులు దాన్ని అర్థం చేసుకోలేరు. because they don't have the spirit. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ జీవంగా ఉండదు. In our spirit we are born again. కానీ మన ఆత్మలో మనం తిరిగి జన్మించాం. Bible says if you are not born again you cannot see the kingdom of God. నీవు తిరిగి జన్మించినట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. You cannot enter into the kingdom of నువ్వు God. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేవు. So a new life comes into it. నీలో ఒక నూతన జీవం వస్తుంది. Now if the life has to grow, ఇప్పుడు ఆ జీవము ఎదగాలి అంటే the outside shell has to be broken. ఆ బాహ్య సంబంధమైన వలయం అనేది విరగొట్టబడాలి. All your defense system had to be broken. ఆ భద్రతా వలయం అంతా కూడా విరగొట్టబడాలి. You justify yourself, that is a defense system. నిన్ను నువ్వు సమర్థించుకుంటూ ఉంటావు, అదే నిన్ను కాపాడుకుంటూ ఉంటావు. When somebody points out a mistake in you, నీలో ఉన్న తప్పు ఎవరైనా చూపించినప్పుడు immediately you react. వెంటనే మనం How can you say that? నాతో ఎలా చెబుతాను? No, that means the new life has not come. అంటే ఇంకా నూతన జీవం సరిగా రాలేదని. But defending yourself, నిన్ను సమర్థించుకుంటున్నావు, justifying yourself. నిన్ను సమర్థించుకుంటున్నావు. Bible says in the Luke's gospel, no, when you justify before men, it is an abomination to God. కాబట్టి మీరు మనుషుల ఎదుట మిమ్మల్ని మీరు సమర్థించుకున్నట్లయితే దేవునికి అది అసహ్యం. Any person who has got this heavenly life will not justify. ఎవరైతే ఈ పరలోక జీవితం కలిగి ఉంటారో వాళ్ళు సమర్థించుకోరు. He will allow the external hard shell to be broken. ఆ బాహ్యముగా ఎంతో గట్టిగా ఉన్న షెల్ విరగొట్టబడటానికి Then ఇష్టపడతారు. the life can come out. అప్పుడు నూతన జీవం బయటకు A వస్తుంది. new plant sprouting. ఆ నూతన జీవం కలిగిన ఆ మొక్క బయటకు వస్తుంది. How much you are broken, that much growth will be there for the new life. నువ్వు బాహ్య వలయంలో ఎంత విరగొట్టబడినట్లయితే ఆ కొత్తగా వచ్చే మొక్క అంతగా ఎదుగుతుంది. Jesus came to this earth for that purpose. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దాన్ని చేయటానికే వచ్చారు. John 10:10 says, I came to give them life and life more abundant. యేసు ప్రభు యోహాను సువార్త 10:10లో చెప్పారు, నేను జీవం ఇవ్వటానికి, ఆ జీవం సమృద్ధిగా ఇవ్వటానికి That వచ్చాను. is the heavenly life. అదే పరలోక జీవితం. That is the life of Jesus. అది యేసు యొక్క జీవం. It is a life.
జీవం. It is not simply following rules. ఏదో కొన్ని నియమాలు వెంబడించడం కాదు. It's not that I go to church every day, so I am a Christian. ప్రతిరోజు మరి ప్రతి వారం నేను చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను, క్రైస్తవుని కదా. It's not that I carry a Bible, I know the Bible, I read the Bible, I am a Christian. ఏదో నేను బైబిల్ తెస్తున్నాను కాబట్టి, చదువుతున్నాను కాబట్టి, తెలుసు కాబట్టి నేను క్రైస్తవుని కాదు. I have seen some videos. నేను కొన్ని వీడియోస్ చూశాను. One fellow is having a dog in his home. ఒక వ్యక్తి కుక్కను కలిగి ఉన్నాడు ఇంట్లో. Before giving the food, he is asking the dog to pray. అది దానికి ఆహారం పెట్టే ముందే ప్రార్థన చేయమని చెప్పాడు. Dog goes to a sofa and does like this. ఆ కుక్క ఇలా సోఫా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. Do you think it is praying? అంటే అది ప్రార్థన? No, it is a pattern. అదే ప్రార్థన కాదు, ఒక అలవాటు. It doesn't know who is God. అంటే ఆ కుక్కకి దేవుడు తెలియదు. Because it goes like this because it wants food. ఎందుకంటే మరి దానికి ఆహారం కావాలి కాబట్టి ప్రార్థన చేసినట్టు ఏదో చేస్తుంది. Many people do like that. చాలా మంది ఏదో ప్రార్థన చేయాలంటే ఏదో ఇలా చేసినట్టు చేస్తారు. Because they want food. ఎందుకంటే మరి they don't want sickness. వాళ్ళకి వ్యాధి అవసరం లేదు. They think that they doing this they can get something. అంటే ఏదో ఇలా చేయటం వల్ల ఏదో వస్తుంది అనుకుంటారు. No, we are not talking about that kind of life. అంటే అలాంటి జీవితం గురించి కాదు ఇక్కడ చెప్తుంది. It is a life which comes inside. మన అంతరంగంలో ఉండే ఆ జీవం గురించి. And it grows. అది బయటికి వస్తుంది, grows, ఎదుగుతూ ఉంటుంది. feeding on the word of God. దేవుని యొక్క వాక్యంతో పోషించబడుతుంది. Like the child wants to be with the dad and mom and we need the fellowship. ఏ విధంగా అయితే ఆ శిశువు తల్లిదండ్రుల యొక్క సన్నిధిని కోరుకుంటాడో మనం కూడా సహవాసాన్ని కోరుకోవాలి ఆ విధంగా. Okay, now our theme is walking as Jesus, living as Jesus lived. యేసు ప్రభువు వలె జీవించడం అనేది మన అంశం. I told you an example is given in Luke chapter 2. లూకాసు వార్త 2వ అధ్యాయంలో కొన్ని మాదిరిలు మనకు ఉంచబడ్డాయి. Yeah, how Jesus started living. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జీవించడం ప్రారంభించారు. Luke chapter 2. లూకాసు వార్త 2వ అధ్యాయం and verse 52. 2:52. Jesus kept increasing in wisdom, stature, in favor with God and men. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. Increasing, వర్ధిల్లుచూ ఉన్నారు. growing, ఎదుగుతూ ఉన్నాడు. The ing is a present continuous tense. అక్కడ ఎదుగుతూ ఉండటం అనేది ఏంటంటే నిరంతరం వర్తమాన కాలం. That means he grew till his death. అంటే ఆయన మరణము పొందు వరకు ఎదుగుతూ in all these 4 areas. ఈ 4 విషయాల్లో కూడా. In Hebrews chapter 5 we read. హెబ్రీ 5లో మనం చూస్తాం. He learned obedience through suffering. శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకొనెను. So continuous learning. ఎల్లప్పుడూ నిరంతరం నేర్చుకుంటూ ఉండటం. And here in this 52nd verse there are 4 things addressed. ఇక్కడ 52వ వచనంలో మనం చూసినట్లయితే 4 సంగతులు ఇక్కడ చెప్పబడ్డాయి. In wisdom, జ్ఞానమందును, stature, వయసునందును, favor with God, దేవుని దయందును, favor with men. మనుషుల దయందును. 4 things. ఈ 4 విషయాల్లో First one, మొట్టమొదటిది ఏంటంటే wisdom, జ్ఞానం or mental well-being. లేనట్లే మానసికంగా ఆరోగ్యంగా ఉండటం. mental well-being, మానసికమైన ఆరోగ్యం. Number 2, రెండోది stature, వయస్సునందు, personal well-being, అంటే వ్యక్తిగతంగా వర్ధిల్లటం, related to the body, మన శరీరం గురించి growth. ఎదగటం. Number 3, మూడోది favor with God, దేవుని దయను వర్ధిల్లటం, spiritual well-being. ఆత్మ సంబంధంగా వర్ధిల్లటం. Spiritual well-being, Jesus was growing. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ సంబంధంగా వర్ధిల్లుచూ ఉన్నారు. The last one, favor with men. చివరిగా మనుషుల దయను. Favor with men means he did not always begging favors from the people. అంటే మనుషుల దయవందన అంటే ఎప్పుడు అందరిని వెళ్ళి ఏదో బతిమలాడుతున్నాడు, అడుగుతున్నాడు అని కాదు. The meaning is the respect he had among the people. అంటే ఆ ప్రజల మధ్య ఆయనకున్న గౌరవం, పేరు ప్రతిష్టలు. People respected for his life. తన జీవితాన్ని చూసి చాలా మంది ఆయన్ని గౌరవించారు. People wanted to hear him. ఆయన చెప్పే మాటలు వినాలనుకున్నారు. Yeah, people were always around him. ఎల్లప్పుడూ మనుషులు ఆయన చుట్టూ ఉన్నారు. Of course, different groups of people were there. అంటే రకరకాల గుంపులు ఉన్నారు. Some people always were with Jesus to find the fault. కొంతమంది ఎప్పుడు యేసు దగ్గర ఎందుకున్నారంటే ఏదో ఒక తప్పు కనిపెడదాం. Like that some people come to church. ఆ విధంగా కొంతమంది సంఘానికి వస్తారు. Every time they want to try to find some fault to the elder. ఏదో ఒకటి ఆ ఎల్డర్ లో ఏదో తప్పు కనిపెట్టాలి. Some fault with the singing team. లేకపోతే ఆ పాటలు పాడే వాళ్ళలో ఏదో తప్పు కనిపెట్టాలి. Some fault in the food. లేకపోతే ఆ ఆహారం విషయంలో ఏదో తప్పు కనిపెట్టాలి. Some fault in the hall arrangement. లేకపోతే ఈ హాల్ అరేంజ్మెంట్ ఏదో తప్పు కనిపెట్టాలి మనం. None of us are found in that group. అంటే మనలో ఎవరు ఆ గుంపులో ఉండకూడదని నేను అనుకుంటున్నాను. I hear some elders talking with a heavy burden. కొంతమంది సంఘ పెద్దలు ఎంతో భారంతో ఈ మాటలు మాట్లాడుతుంటే నేను విన్నాను. Brother, this person comes to the church. సహోదరుడా, ఈ వ్యక్తి సంఘానికి వస్తాడు. Always his duty is to comment on that. Criticize. ఈ ఆయన పని ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక విమర్శించటం. About the elder.
సంఘ పెద్ద గురించో, or his children, లేకపోతే పిల్లల గురించో, or his wife, లేకపోతే తన భార్య గురించో, or his house, లేకపోతే ఇంటి గురించో, or his message, లేకపోతే తన వర్తమానంలో or his preaching. ఆయన బోధించేటప్పుడు. No, we should not be found in that group. కాబట్టి మనం ఎవరము కూడా ఆ గుంపులో ఉండకూడదు. We should be very clear why we come to the church. మనం అసలు సంఘానికి ఎందుకు వస్తున్నాము అన్నది మనం ఎంతో స్పష్టంగా ఉండాలి. I read a verse in Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో Morning Brother Victor was telling about this verse. సోదరుడు విక్టర్ గారు ఈ మాట మనకి చెప్పారు. Yeah, Jesus opened a new and living way. Hebrews 10:20. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము గలదియు. Yeah, it is a holy place we enter through the blood of Jesus. ఆయన శరీరమును తన ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గం ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. It was inaugurated for us through the veil. కాబట్టి ఆ మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఆ తెర ద్వారా, that is his flesh. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది. I told you about the defense system. నేను చెప్పాను ఇప్పుడు మనల్ని మనం భద్రపరచుకునే వ్యవస్థ, the strong wall around us. మన చుట్టూ కూడా ఎంతో బలమైన భద్రతా వలయం I ఉంటుంది. don't want anybody to point out my mistakes. నా తప్పులు ఎవరు చూపించడానికి వీల్లేదు. But when Jesus, they called him Beelzebul, the prince of the devil, a gluttonous man. What did Jesus say? కానీ యేసుక్రీస్తు ప్రభువుని బయల్జెబూల్ అన్నారు, దయ్యములకు అధిపతి అన్నారు, నువ్వు తిండిపోతు అన్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? Did he defend? అంటే ఆయన నీతిమంతుడు Did he justify? తను సమర్థించు. No. It is not like that. Not like that. Please be careful about your words. Did he say like that? లేదు నేను అలాంటి కాదు, జాగ్రత్తగా మాట్లాడండి అన్నాడా ప్రభు? How did Jesus respond? యేసు ప్రభు ఏం స్పందించారు? To criticisms. ఆయన మీదకి వచ్చిన విమర్శలు. It is recorded in Jesus' life is recorded in the 1 Peter chapter 2. మొదటి పేతురు 2లో యేసు ప్రభు యొక్క జీవితం గురించిన మాటలు కొన్ని ఉన్నాయి. Yeah. 21st onwards. 2:21 నుంచి చూద్దాం. మొదటి పేతురు 2:21. There we see leaving you an example for you to follow in his steps. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. You may ask, why should I follow his footsteps? నేను ఎందుకు ఆయన అడుగుజాడలు నడవాలని మీరు అడగచ్చు. The answer is in the previous verse, in the previous sentence. దాని ముందు మాటను మనం చూద్దాం. Because you have been called for this purpose. ఎందుకంటే మీరు దీనికోసమే పిలువబడ్డారు. And for this Christ suffered. దీనికోసమే క్రీస్తు బాధపడ్డాడు. He committed no sin. ఆయన ఏ పాపం చేయలేదు. That means when people spoke wrongly about Jesus, they spoke to Jesus that you are a gluttonous man, you are the prince of the devil. He did not commit sin with his mouth. ప్రజలు వచ్చి యేసు ప్రభు దగ్గరికే వచ్చి నువ్వు దయ్యములకు అధిపతి బయల్జెబూలు తిండిపోతు అన్నారు. Nor was any deceit found in his mouth. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. And while being reviled, he did not revile in return. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. While suffering, he uttered no threats. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, but kept entrusting himself to him who judges righteously. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొనెను. Yeah, this is the life of Jesus. ఇదే యేసు ప్రభు యొక్క జీవితం. You may say, I don't understand what is the meaning of reviled. అంటే ఇక్కడ దూషించబడటం అంటే ఏంటి నాకు తెలియలేదు. We can say scolded. అంటే తిట్టారు, spoke badly. అంటే తప్పుగా మాట్లాడారు. Yeah, when people scolded Jesus, యేసు ప్రభుని ప్రజలు తిట్టినప్పుడు he did not scold in return. ఆయన తిరిగి తిట్టలేదు. Bless them who curse you. ఆయన శపించి వారిని దీవించాడు. That's the life of Jesus. అదే యేసు ప్రభు యొక్క జీవితం. Love those who hate you. మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి. That's the life of Jesus. అదే యేసు ప్రభు యొక్క జీవితం. Pray for those who trouble you. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. These things he did. ఆయన చేశాడు. But when you go and share with these things to a worldly person, నువ్వు మామూలు లోకానుసారమైన వ్యక్తికి చెప్పావు, what they would say? వాళ్ళు ఏం చెప్తారు? Hey, your coconut is already cracked. ఇప్పుడే నీ కొబ్బరికాయ పగిలిపోయింది. If you allow these people to talk more, ఒకవేళ వాళ్ళు అలా చేసేటట్టు చేస్తే, it will get crushed, then you are lost. అప్పుడు నేను నలిపేస్తారు, నువ్వు ఇంకా కోల్పోతావు అన్ని. Yeah, they will climb on your head. నీ తల మీదకి ఎక్కుతారు. In Tamil there is a saying, తమిళ్లో ఒక మాట ఉంది, they will prepare chilli chutney on your head. They will prepare. నీ మీద కారం పోస్తారు. In Telugu it is that. In తలైలో మెడగా అరపాంగ, like that they will say. World will say like that. లోకం అలా చెప్తుంది. But Jesus did not live like that. కానీ యేసు ఆ విధంగా జీవించలేదు. Yeah, you speak. నువ్వు మాట్లాడితే, you scold. నువ్వు తిట్టావు, I will pray for you. నువ్వు మాట్లాడావు, I will love you. నేను ప్రేమిస్తాను, I will forgive you. నేను క్షమిస్తాను. Read Matthew 12:32. మత్తయి 12:32. What did Jesus say? ప్రభు ఏం చెప్పారు? If you speak anything against the Son of Man,
మనుష్య కుమారునికి నువ్వు ఏమి విరోధంగా మాట్లాడినా now and in the future, ఇప్పటికీ భవిష్యత్తులో it's all forgiven. క్షమించబడుతుంది. In the morning you heard Brother Zach speaking. జాక్ గారు ఉదయం మాట్లాడారు మనతో. Future forgiveness. అదే భవిష్యత్తు క్షమాపణ. I am not going to threaten them. నేనేం బెదిరించిన వాళ్ళని ఎవరిని. Jesus says, Yes, he Lord. uttered no threats. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. What does it mean? ఏంటి దాన్ని? Threatening. బెదిరించటం. How do we threaten? ఎలా బెదిరిస్తాం? I'll go and tell the elder. నేను వెళ్ళి సంఘ పెద్దకి చెబుతాను నీ సంగతి. How you live in the home. నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావో నేను చూస్తాను. What you call your husband, I'm going to tell your elder. కాబట్టి నువ్వు భర్తను ఏమని పిలుస్తున్నావో నేను వెళ్ళి సంఘ పెద్దకి It చెప్తాను. is a threat. అదొక బెదిరించడం. Because elder thinks that you are a godly sister. సంఘ పెద్ద ఏమో నువ్వు పెద్ద దైవభక్తురాలని ఆయన అనుకుంటున్నాడు. When I say this, నేను ఈ మాట చెప్తే your image will go down. అప్పుడు నీ పేరు ప్రతిష్టలు తగ్గిపోతాయి. It's a threat. అదొక బెదిరింపు. I did that. నేను కూడా చేశాను అలా. Yeah. In the early years of our marriage, మా వివాహం మా కొత్తగా అయిన దినాల్లో, you know who is my wife's elder? నా భార్య యొక్క సంఘ పెద్ద ఎవరో తెలుసా? Brother Victor. So I owe a lot to him. I owe a lot to him. Yeah, because she grew up in that church. కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను, ఎందుకంటే ఆమె ఆ సంఘంలో ఎదిగింది కాబట్టి. I used to tell the married people, నేను వివాహమైన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, until your marriage, పెళ్ళయ్యేదాకా you study lot of theory. ఎంతో థియరీ చదువుతాం మనం. After marriage, పెళ్ళైన తర్వాత it is practicals. అన్ని ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి. You know, carbon plus sodium plus some chemical, you get this. మీ ఏదో కార్బన్ అదో ఇదో కలిపితే ఏదో వస్తుందని మీకు తెలుసు. Sodium plus carbon, sodium carbonate. సోడియం కార్బన్ కాదు, సోడియం కార్బోనేట్. And then you do in the lab. ల్యాబ్ లో చేసేటప్పుడు Suddenly something burns. అంటే ఏదో పగ వచ్చింది అక్కడ. You run away and go and complain to the sir. వెళ్ళి సారికి చెప్తా ఏదో పగ వచ్చిందని. Sometimes suddenly smoke comes. కొన్నిసార్లు ఏదో పగ వచ్చేసింది. Yeah, it happens in the married life. వివాహ జీవితంలో కూడా అదే అవుతుంది. Practical is not working. కాబట్టి ప్రాక్టికల్ గా ఇదేం పని చేయట్లేదు. There is another saying in Tamil. తమిళ్లో ఇంకో మాట ఉంది. They say ettu sorakai kariki udavadu. That means you don't have in Telugu. Yeah, you buy books for your children, no? LKG, UKG, first standard children. మీరు పిల్లలకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ పిల్ల బుక్స్ కొనుక్కుంటాం. The bottle gourd, the lady's finger, so many vegetables are there in the book. ఆ బుక్ లో ఏంటంటే సొరకాయ, బీరకాయ, ఆకాయ అన్ని చాలా ఉంటాయి. Very good pictures. బాగుంటాయి బొమ్మలన్నీ. You tell the children, this is bottle gourd. ఇదే సొరకాయ అని చెబుతాం. This is bitter gourd. ఇదే కాకరకాయ అని చెబుతాం. So children think only that one. అంటే పిల్లలకి అదే తెలుస్తుంది. And mother says, I am going to cook bottle gourd. ఇప్పుడు నేను సొరకాయ వండుతాను. The children go and give this. Cook. పిల్లలు వెళ్ళి ఇస్తారు సరే వండమని. Can you cook that? వెళ్ళి దాన్ని వండుతావా? So whatever is in the book you cannot eat. కాబట్టి ఆ పుస్తకంలో ఉన్నదే తినలేం మనం. That is a saying. అదే అన్నమాట. So theory is not going to help you. కాబట్టి కేవలం థియరీ మాత్రం మనకి ఉపయోగపడదు. The Jesus was telling, knowledge alone is not going to help you. కాబట్టి జేసుదాస్ గారు మనకి చెప్పారు ఏంటంటే కేవలం దాని సంగతి తెలిస్తే సరిపోదు. Knowledge should lead us to the life of Jesus. కానీ ఆ మనకు తెలిసిన సంగతి యేసుప్రభు యొక్క జీవన దగ్గరికి నడిపించాలి. John 5:39 if you read. యోహాను 5:39 మీరు చూస్తే, you search the scriptures. మీరు లేఖనాలలో పరిశోధించుచున్నారు. And you know that through that you get eternal life. దానిలో నిత్య జీవం ఉందని మీకు తెలుసు. But you refuse to come to me to get life. కానీ మీరు జీవము పొందినట్లు నా యొద్దకు రానొల్లరు. That means the Pharisees, they know theory. In theory, yeah, I search the scriptures, I get life. పరిసయ్యులు ఏమనుకుంటున్నారు, నాకు లేఖనాలు తెలుసు, చదువుతున్నాను జీవం వచ్చిందని అనుకుంటున్నారు వాళ్ళు. But those words say you go to Jesus. కానీ ఆ మాటలు ఏం చెప్తున్నాయి? యేసు దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నాయి. You receive Jesus into your heart. యేసు ప్రభుని హృదయంలో స్వీకరించు అని చెప్తున్నాయి. Humble yourself. నిన్ను తగ్గించుకో. That we don't know. That we don't want to do. అది మాత్రం మేము చేయం. We don't believe he is a son of God. ఆయన దేవుని కుమారుడు నేను నమ్మను. How can they receive life? మరి జీవం ఎలా వస్తుంది నీకు? So Pharisees had only theory knowledge. పరిసయ్యులు కేవలం థియరీ నాలెడ్జ్ ఉంది. But practical knowledge we have to get. కానీ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. That you have to go there. మనం అక్కడికి వెళ్ళాలి. Wet your hands. మన చేతులు sometimes oil, black oil, grease, everything. కొన్నిసార్లు గ్రీజు, ఆయిల్ అన్ని అంటుకుంటాయి. Otherwise how will you know how to repair the car? లేకపోతే కార్ రిపేర్ చేయటం ఎలా వస్తుంది నీకు? All young people want to sit in a good car driving seat and drive the car. యవనస్తులందరికీ బాగా మంచి సీట్ లో కూర్చొని డ్రైవ్ చేయాలనుకుంటారు. Something goes wrong, puncture or some engine problem. కానీ పంక్చర్ ఇంజిన్ ప్రాబ్లం వస్తే they don't want to wet their dirty their hands. కానీ వాళ్ళ చేతులు మురికి చేసుకోవాలనుకుంటారు. They can never do anything practical. ఎందుకంటే ప్రాక్టికల్ తెలియదు వాళ్ళకి. So in the same way married life. అదే విధంగా వివాహ జీవితం కూడా. After marriage, వివాహం అయిన తర్వాత there are problems. సమస్యలు వస్తాయి. So I told my wife, నా భార్యకి నేను చెప్పాను, all the truth you hear about the new covenant, కొత్త నిబంధన సత్యాలన్నీ నువ్వు వింటున్నావు, is not working.
ఏం పని చేయట్లేదు ఇక్కడ. I am going to write to Brother Zach నేను జాక్ గారికి లెటర్ రాస్తాను నేను. that what all you preach is not working in my wife's life. కాబట్టి మీరు బోధించేది నా భార్య జీవితంలో ఏం పని చేయట్లేదు. And she was, I wrote a letter also, inland letter. In those days, inland letter is there. ఇన్లాండ్ లెటర్ అని ఉండే, నేను రాశాను కూడా లెటర్. Postcard 5 paisa and inland letter 30 paisa. అక్కడ ఇన్లాండ్ లెటర్ 30 పైసలు ఉండేది, పోస్ట్ కార్డ్ 5 పైసలు. I wrote very clearly everything. నేను మొత్తం రాశాను, But I didn't post it. కానీ పోస్ట్ చేయలేదు. Because my duty is to threaten her. ఎందుకంటే నేను బెదిరించాలనుకున్నాను. Yeah. So, when Jesus was threatened, he did not threaten. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దూషించబడినప్పుడు ఆయన బెదిరించలేదు ఎవరిని. While he suffered, he did not threaten. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. But what did he do? కానీ ఏం చేశాడు ఆయన? See, then it is like a statue. You go and scold the statue, it is not doing anything. ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి, బొమ్మ దగ్గరికి వెళ్ళి ఏమి చేసి తిట్టినా ఏమి అందదు. You hit the statue, it is not doing anything. కొట్టినా గానీ ఏం చేయదు నేను. So Jesus, was he like a statue? అంటే యేసు ప్రభువారు ఏదో విగ్రహం లాగా He ఉన్నాడు. can do anything and he won't do anything? అంటే నువ్వు ఆయన మీదకి ఏమి వేసినా ఏమీ చేయడా? No, that's not the scripture. అది కాదు లేఖనం ఇక్కడ ఉంది. Bible says another sentence is also added. ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ. He kept on entrusting himself who judges righteously. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. God, you handle this matter. ఓ ప్రభువా దీన్ని మీరు చూసుకోండి. I don't want to defend. ఓ ప్రభువా నన్ను నేను సమర్థించుకోను. I don't want to justify. నన్ను నేను నీతిమంతుడిగా తీర్పు తీర్చుకోను. You take care, Lord. ప్రభువా దీన్ని మీరే చూసుకోండి. Morning we heard about Moses. ఉదయం మనం మోషే గురించి విన్నాం. There are many good things also we can learn from Moses. మోషే దగ్గర నుంచి ఎన్నో మంచి విషయాలు కూడా నేర్చుకోవచ్చు. And we also learn from his failures. ఆయన ఓటమి ద్వారా కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. I would like to talk about Miriam. మిరియాం గురించి నేను మాట్లాడుతున్నాను. Miriam started talking bad to Moses. మోషే గురించి ఎంతో చెడ్డగా మాట్లాడుతుంది మిరియాము. But like Jesus, Moses did not revile back. కాబట్టి యేసు వలే మోషే కూడా తిరిగి దూషించలేదు. When you read the second verse, Numbers 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. Numbers 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. Miriam also joined with Aaron. ఇక్కడ మిరియాం చూస్తే అహరోన్తో చేతులు కలిపింది. There are some brothers who are like Aaron. కొంతమంది అహరోన్ వాళ్ళే ఉంటారు. They would like to join Miriam. మిరియాము లాంటి వాళ్ళతో చేతులు కలుపు. What Miriam is doing? మిరియాం ఏం చేస్తుంది ఇక్కడ? She wants to blame Moses. మోషే మీద విమర్శ చేస్తుంది. Has the Lord spoken only through you? అంటే దేవుడు నీతోనే మాట్లాడా? What kind of wife you have married? అసలు ఎలాంటి భార్యను పెళ్లి చేసుకున్నాను? Yeah, you have married a Cushite woman. ఏదో కూషి దేశస్తురాలను చేసుకున్నాను. She should have told it before Moses' marriage. మోషే పెళ్లికి ముందు కదా చెప్పాల్సింది. After marrying somebody talking like this, in what way it is good? కాబట్టి నువ్వు పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్ళి నువ్వు ఇలా చేసుకున్నావు అంటే ఉపయోగం ఏంటి? ఇంకా సో mothers-in-law, అత్తగారిని మనం చూస్తే, and sisters-in-law, అక్క కోడల్ని కానీ we have to learn a lesson మనం నేర్చుకోవాలి from Miriam. మిరియాం దగ్గర What not to do. అంటే ఏమి చేయకూడదు. Miriam is commenting on the wife after Moses got married. కాబట్టి ఇక్కడ మోషే పెళ్లి అయిపోయిన తర్వాత భార్య గురించి మాట్లాడుతుంది. Until your brother or your son gets married, నీ కొడుకో లేకపోతే ఇంకో సోదరుడో పెళ్లి అయ్యేదాకా give all advice. What type of girl you want, what type of education, everything you say. ఇవ్వాల్సిన సలహాలన్నీ ఇవ్వు. ఎలా అమ్మాయి ఏం చదువుకొని ఉండాలి, ఎలా ఉండాలి. Once they get married, కానీ ఒకసారి వివాహం అయిన తర్వాత then don't comment on her. వాళ్ళ గురించి మాట్లాడకూడదు. Yeah, recently I met a mother-in-law. నేను ఒక అత్తగారిని కలిశాను. She said my daughter-in-law is always negative. మా కోడలు ఎప్పుడు నా గురించి వ్యతిరేకంగానే ఉంటుంది. I thought in my mind only God joins negative and positive. నేను అప్పుడు అనుకున్నాను నెగటివ్ పాజిటివ్ కలిపాడు దేవుడు అని. No, we should not comment on anything. అసలు దేని గురించి మనం అలా కామెంట్ చేయకూడదు. After son getting married, కుమారుడికి పెళ్ళైన తర్వాత now you are commenting, your daughter is not working. అయితే మా కోడలు పని చేయట్లేదు. All my daughters are working. నా కూతురు పని చేస్తుంది కానీ But daughter-in-law jolly she is sitting and eating. నా కోడలు అయితే కూర్చొని తింటుంది వరక. Suddenly he gets angry against the daughter-in-law. అప్పుడు కోడల మీద కోపం వచ్చింది. Now you work in the home. ఇప్పుడు నువ్వు పని చేయి. He starts treating her like a slave. లైక్ బానిసలాగా పని చేపిస్తుంది. God will judge such people. అలాంటి వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడు. And husbands, they don't want to talk anything to their parents. కానీ భర్త తల్లిదండ్రులకు విరోధం ఏమీ మాట్లాడరు. They want to be very good children for their father. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులకు మంచి పిల్లవాడిగా ఉండాలనుకుంటారు. And tell the wife what to do. My father is like that, my mother is like that. You have to bear everything. భారత అంటే నా తల్లిదండ్రులు ఇలానే ఉంటారు, నువ్వే మరి అడ్జస్ట్ అవ్వాలి. I pray God will give you grace. అంటే దేవుడు నీకు కృపనిస్తాడు, ప్రార్థన చేస్తాను. What is it? ఏంటది? Did he marry for that purpose? అంటే దానికోసమే నువ్వు పెళ్లి చేసుకుంది?
Mothers-in-law and sisters-in-law, we have to learn a lesson from Miriam. కాబట్టి మిరియాము దగ్గర నుంచి అత్తా కోడళ్ళు పాఠం నేర్చుకోవాలి. Don't make any negative comments and discouragement, bring divisions between husband and wife after the marriage is over. కాబట్టి పెళ్లి అయిపోయిన తర్వాత మీరు వ్యతిరేకమైన కామెంట్లు చేసి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచకూడదు, వాళ్ళని విడదీయకూడదు. Why do I say that? నేను ఎందుకు చెప్పాను? Read the second verse. రెండో మాట మీరు చూసినట్లయితే Miriam is telling, మిరియాము చెప్తుంది, has the Lord indeed spoken only through Moses? మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా Has he not spoken through us as well? ఆయన మా చేతనూ పలికింపలేదా? Because we have married very godly husbands and wives. ఎందుకంటే మేము ఎంతో దైవభక్తి కలిగిన భార్యను చేసుకున్నాం. But you have married an ungodly wife. నువ్వేదో ఒక కూషు దేశస్తురాలని దైవభక్తి లేని వాళ్ళని పెళ్లి చేసుకున్నావు. What is the next sentence? తర్వాత ఏమైంది? All of you kindly read. అందరూ చదవండి. And the Lord heard it. సంఖ్యాకాండము 12:3 యెహోవా మాట వినెను. He is talking to Moses. మోషేతో మాట్లాడుతున్నారు. Moses is not heard. కానీ మోషే వినలేదు దాన్ని. Moses did not hear. మోషే వినలేదు దాన్ని. God heard it. కానీ దేవుడు విన్నాడు. Before Moses could hear it, అసలు మోషే వినకముందే God heard it. దేవుడు విన్నాడు. Do you want God to hear? Do you know whatever you talk about your daughter-in-law is heard by God? కానీ నీ కోడలికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడని నీకు తెలుసా? If you talk bad about your daughter-in-law, you are telling God who created her. నీ కోడల గురించి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు, ఎందుకంటే దేవుడే సృష్టించాడు. If she is a God's child, దేవుని బిడ్డ అయితే when you are scolding her, నువ్వు తిడుతుంటే will not her father get grieved in their heart? అంటే మరి తన తండ్రి బాధపడ్డా He will not be happy. ఆయన సంతోషంగా ఉండడు. He will be sad. ఎంత విచారంగా ఉంటాడు. Do you want to make your heavenly father sad? నీ పరలోకపు తండ్రి విచారంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? Through the way you are treating your daughter-in-law, నీ కోడల్ని నువ్వు చేసే విధానాన్ని బట్టి we have to repent. మనం ఎంతో మారు మనసు పొందాలి. We have to repent. మనం పశ్చాత్తాపడాలి. I have daughter-in-law, నాకు కూడా కోడలు ఉంది. and daughter-in-law's father is here, brother Jasdas. ఆ కోడల తండ్రి ఇక్కడ ఉన్నాడు. You can check with him how we treat. You can check with him how we treat daughter-in-law. కాబట్టి నా కోడలు నేను ఎలా చూస్తున్నానో మీరు అడగొచ్చు. Every child of God should have a testimony in this area. కాబట్టి ఈ విషయంలో ప్రతి దేవుని బిడ్డ కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. We should never treat them like slaves. కాబట్టి వాళ్ళని బానిసల్లాగా మీరు చూడకూడదు. It is happening in our midst. మన మధ్య జరుగుతున్నది. It is happening in the midst where new covenant truths are preached. కొత్త నిబంధన సత్యాలు ఎక్కడైతే ప్రకటించబడుతున్నాయో అక్కడ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది. And we are doing a work along with Satan to bring a division between husband and wife. భార్యాభర్తల మధ్య వాళ్ళని దూరం చేయడానికి సైతాన్తో చేతులు కలిపి మనం పనిచేస్తున్నాం. When you do this more and more, the wife is crying, when shall I go to my parents' house? I don't want to live in this house. కాబట్టి ఒక పక్క ఏమో ఆమె ఏడుస్తూ ఉంటుంది, నా తల్లిదండ్రుల దగ్గర నేను ఎప్పుడు వెళ్తాను, నేను ఇక్కడ ఉండలేనని. I married only my husband. I did not marry my mother-in-law, father-in-law, anybody. I married only the husband. నేను పెళ్లి చేసుకుంది నా భర్తని కానీ నా అత్తని మావని వీళ్ళందరూ నేను పెళ్లి చేసుకోలేదు. His duty to protect me. కాబట్టి నన్ను కాపాడాల్సింది నా భర్త కదా. All the tears, it goes to God. ఆ కన్నీళ్ళన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్తాయి. Numbers 12:2. సంఖ్యాకాండము 12:2. And the Lord heard it. యెహోవా మాట వినెను. And Moses was pleading to God to heal her. కానీ మోషే తన గురించి ప్రార్థన చేస్తున్నాడు స్వస్థపరచమని. So when somebody talks bad about you, ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడితే you know this truth. ఈ సత్యమును తెలుసుకోవాలి. Before it goes into your ears, it goes into the ears of God. కాబట్టి వాళ్ళ చెవులకు వెళ్ళే దానికంటే ముందు దేవుని చెవులకు వెళ్తాయి. That's how Jesus lived. ప్రభువు ఆ విధంగా జీవించాడు. When he suffered, he did not threaten, but handed over everything to God. ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించగా నీతిగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. Many godly people, when they were persecuted, they did not defend. అనేక మంది దైవభక్తి కలిగిన దైవజనులు వాళ్ళు హింసించబడ్డప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేయలేదు. They were broken. వాళ్ళు విరగొట్టబడ్డారు. Paul says, it is good that I am weak, నేను బలహీనున్నాను అందరూ మంచిది. so that the strength of God can be fulfilled in me. దేవుని యొక్క బలం నాలో కనపడుతుంది. అప్పుడు What is the meaning? దాని అర్థం ఏంటి? It is good that my shell is broken. నా బాహ్య వలయం విరగొట్టబట్ట మంచిది. My defense mechanism is broken. నా భద్రతా వలయం విరగొట్టబట్ట మంచిది. It is good that I am misunderstood. నన్ను అపార్థం చేసుకోవటం మంచిది. I am not going to justify. నన్ను నేను నీతిమంతుడిని తీర్చుకోను. So that the new life of God can come out of ఆ విధంగా దేవుని యొక్క నూతన జీవము నాలో నుండి వస్తుంది బయటకు. So we saw 4 areas where Jesus started increasing. యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లుచూ ఉన్న 4 విషయాలు మనం చూసాం. Mental well-being, ఆయన వయసు జ్ఞానం నందును, spiritual well-being, ఆత్మ సంబంధమైన విషయాల్లోను, and social well-being, ఆయన మనుషుల దయనందును, and personal well-being. ఆ తర్వాత ఆయన వయసు నందును. First, mental well-being. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే జ్ఞానమందు He grew in wisdom.
ఆయన జ్ఞానమందు ఎదుగుతూ ఉన్నారు. Fear of God is the beginning of wisdom. మనకు తెలుసు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. Jesus, from the very small age, he had the fear of God. యేసుక్రీస్తు ప్రభువారు అతి చిన్న వయసు నుండే దేవుని యొక్క భయాన్ని కలిగిన He వారు. had the respect for God. దేవుణ్ణి గౌరవించారు. He had the honor for God. దేవుణ్ణి గణపరిచాడు. We read a verse in Romans chapter 12 and verse 2. రోమా 12:2 మనం చూసినట్లయితే It's a principle ఇది ఒక నియమం ఉంది ఇక్కడ. where we can keep our mental well-being pleasing to God. ఇక్కడ మన మనసులో మనం వర్ధిల్లొచ్చు. Romans chapter 12 and verse 2. రోమా 12:2 Do not be conformed to this world, but be transformed by the renewing of your mind, so that you may prove what the will of God is, that which is good and acceptable and perfect. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. What is the wisdom of God? ఏంటి ఇక్కడ దేవుని జ్ఞానం అంటే? How can we keep our mind pure? మన మనసుని పవిత్రంగా ఎలా ఉంచుకోగలం? How can we grow in our mind pleasing to God? మనము దేవుణ్ణి సంతోషపరచినట్లు మన మనసుని ఏ విధంగా రూపాంతరం చేయగలం? Do not be conformed to this world. ఈ లోక మర్యాదను అనుసరించక. What does it mean? ఏంటి? World considers something big. ఈ లోకంలో ఏదో అది పెద్దది అనుకుంటుంది. You need not. నీకు అవసరం లేదు అది. Some things maybe. కొన్ని అయి ఉండొచ్చు. World considers health. ఇప్పుడు ఈ లోకంలో చూసినట్లు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. Yeah, you also give importance to health. ఎందుకంటే ఆరోగ్యం మంచిదే కాబట్టి మనం దానికి ప్రాముఖ్యత ఇస్తాం. But there is a system in this world: lusts of the eyes, lusts of the flesh and pride of life. కానీ ఈ లోకం అనేది ఒక సిస్టమ్ లో ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. Do you know who am I? నేను ఎవరో నీకు తెలుసా? That's a worldly way of thinking. అది లోకానుసారమైన ఆలోచన. Do you know what is my family? నేను ఏ కుటుంబం నుంచి వచ్చాను? What is my family history? నా కుటుంబ చరిత్ర మీకు తెలుసా? Do you know which is my native place? అసలు నేను ఎక్కడ పుట్టానో మీకు తెలుసా? Do you know which college I studied? అలా నేను ఏ కాలేజీలో చదివాను మీకు తెలుసా? All these things are garbage. అవన్నీ కూడా చెత్తబుట్టతో సమానం. Is God going to ask you to fill up the application when you go to heaven? Which college you studied? పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు నువ్వు ఏ కాలేజీలో చదివావు రాయమంటాడా? Yeah, I was sharing something somewhere this one. నేను ఒక చోట ఇలా మాట్లాడుతున్నాను. One of my friends, నా స్నేహితులు, he and his wife went to a church. నా భార్యను నా స్నేహితుడు భార్య ఒక సంఘానికి వెళ్ళారు. Church meeting was over. చర్చ్ మీటింగ్ అయిపోయింది. And sisters came and surrounded the new sister. ఆ సహోదరులు అందరూ వచ్చారు ఆ కొత్త సిస్టర్ దగ్గరికి. Oh sister, praise the Lord sister. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అన్నారు. Where are you coming from? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? I am coming from this place. నేను ఒక చోట నుంచి వచ్చాను. Which is your native place? అంటే మీరు అసలు మీరు ఎక్కడ పుట్టారు? You know this person? మీకు ఆ వ్యక్తి తెలుసా? You know that person? ఆ వ్యక్తి తెలుసా? Through that mind is doing a software work, searching. అక్కడి నుంచి ఆ మనసు ఆలోచిస్తూ ఉంది. Because they are going to give weightage for this person. అంటే దీని గురించి ఒక ఎస్టిమేషన్ కి రావటం. First of all, whether she is fit to have fellowship. అంటే మొత్తానికి అసలు ఏమంటే మనం సవాసం చేయొచ్చా లేదా? Whether she is worth speaking. అసలు మాట్లాడటానికి యోగ్యురాలా కాదా? See what evil our mind is. చూడండి మన మనసు ఎంత దుష్టతలం. Sister, what are your children doing? అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? Oh, they didn't go to US. ఏంది ఇంకా అమెరికా వెళ్ళలేదా? Oh, something is lost. అమ్మో అమెరికా వెళ్ళలేదా అనుకుంటున్నా. అయ్యో, which college they studied? అసలు ఏ కాలేజీలో చదివారు వాళ్ళు? Oh, not in IIT. ఇది ఐఐటీలో చదవలేదా? And where do you live, sister? మీరు ఎక్కడ ఉంటారు? Is it your own house or rented house? అంటే సొంత ఇల్లేనా అద్దెకే ఉంటున్నారు? ఇంకా Rented house. అద్దెకు ఉంటున్నారా? 2 steps back. అయితే 2 అడుగులు వెనక్కి ఇంకా Only living in rented house. ఇంకా అద్దె కడుతున్నారా? Its own house means అంటే సొంత ఇల్లు అంటే single storied or double storied? అది ఒక అంతస్తులా 2 అంతస్తులా? మళ్ళీ bedrooms you have? ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి అందులో? What all rubbish to evaluate a sister who comes to the church. అసలు సంఘానికి వచ్చిన ఒక సిస్టర్ని అడిగే ప్రశ్నలేనివి. And that sister decided not to go to the church hereafter. ఇంకా అప్పటికి ఒక తీర్మానం చేసుకుంది ఇప్పటి నుంచి అసలు సంఘానికి వెళ్ళకూడదు. Conforming to this world. ఈ లోక మర్యాద అది. Weighing somebody based on so many things which this world values. దాన్ని బట్టో దీన్ని బట్టో ఈ లోకం దేనికి విలువిస్తుందో దానికి మనం విలువ ఇవ్వటం. I don't know whether you know this verse. ఈ వచనం మీకు తెలుసు? Luke chapter 16 and verse 15. లూకా 16:15. Luke chapter 16 and verse 15. లూకా 16:15. I'll just read that verse. వచ్చి నేను చదువుతాను. Yeah, we have to meditate these verses because our mind well-being will form from these verses. కాబట్టి ఈ వచనాన్ని మనం ధ్యానిద్దాము. దీని ద్వారానే మనం మనసులో ఎదుగుతాం. And he said to them, 15th verse. 15వ వచనంలో ప్రభు చెప్తున్నారు. You are those who justify yourselves in the sight of men. మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొనివారు. God knows your hearts. దేవుడు మీ హృదయములను ఎరుగును. For that which is highly esteemed among men
is detestable in the sight of God. మనుషుల్లో ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము. Brother Zach used to say, when we go to heaven, there will be lot of surprises. జాక్పూన్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మనం పరలోకం వెళ్ళాక ఎన్నో ఆశ్చర్యాలు చూస్తాం. Yeah, there you can't see people based on what all questions you ask. కాబట్టి మనం ఏమేం ప్రశ్నలు అడిగిన దాన్ని బట్టి ఎవరు ఉండరు అక్కడ. Completely different. అక్కడ చాలా వేరుగా ఉంటుంది. God values humility. కాబట్టి అక్కడ పరలోకంలో విలువైనది God values the fear of God. దేవుడు దేవుని భయం కలిగి ఉన్న వారికి Are విలువిస్తాడు. you pleasing God? దేవుని సంతోషపరుస్తున్నావా? Are doing the will of God? దేవుని చిత్తాన్ని చేస్తున్నావా? So be not conformed to this world, కాబట్టి లోక మర్యాదను అనుసరించొద్దు, but be transformed by the renewal of your mind. కాబట్టి మీ మనసులో రూపాంతరం పొందండి. Yeah, mind has to be renewed. మన మనసు రూపాంతరం చెందాలి. Then you are growing. అప్పుడే నువ్వు ఎదుగుతావు. What is the wisdom of God? ఏంటి దేవుని జ్ఞానం అంటే? Romans 12:2 has got the answer. రోమా 12:2 ఉందని జవాబు. Romans 12:2, just now we read. రోమా 12:2 ఇప్పుడు చూసాం. Good, acceptable, perfect will of God. అనుకూలమైనది, ఉత్తమమైనది, దేవుని చేత అంగీకరించబడింది. Growing in the knowledge means mental well-being. ఆ జ్ఞానంలో ఎదగటం అంటే మానసికంగా వర్ధిల్లటం. Growing in the mind of Christ. క్రీస్తు యొక్క మనసును మనం కలిగి ఉండటం. Paul is asking, who has the mind of Christ? క్రీస్తు యేసు మనసును ఎవరు కలిగి ఉన్నారు? We have the mind of Christ. మేము క్రీస్తు యేసు మనసును కలిగి ఉన్నాం. That means Paul has got grown in his mental well-being. కాబట్టి పౌలు మానసికంగా వర్ధిల్లుచు ఉన్నాడు. He received the wisdom from above. పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకున్నాడు. Received the wisdom from above, heavenly wisdom. పరసంబంధమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు. So knowing the will of God, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటం, knowing the good will of God, ఏది ఉత్తమమైనదో knowing తెలుసుకోవటం, the acceptable will of God, దేవునికి ఆమోదయోగ్యమైన knowing తెలుసుకోవటం, the perfect will of God. సంపూర్ణమైనది తెలుసుకోవటం. Or I can say in another word, ఇంకో మాటలో చెప్పాలంటే knowing what is good for the Lord. కాబట్టి దేవుని దృష్టిలో ఏది మంచిదో తెలుసు, Knowing what is acceptable to the Lord. దేవునికి ఏది అనుకూలమైందో, Knowing what is perfect to the will of God. దేవుని చిత్తంలో ఏది ఆమోదయోగ్యమైందో. I'm happy so many young people are sitting here. ఇక్కడ చాలా మంది అవనస్తులు కూర్చొని ఉన్నారు. And are you interested to know what is the will of God for my life? నా జీవితానికి సంబంధించి దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? What is pleasing God? దేవుణ్ణి సంతోషపెట్టేది ఏంటి? Morning we heard the presence of God. ఉదయం మనం విన్నాం కదా దేవుని యొక్క సన్నిధి. I have kept the Lord before me. Psalm 16. కీర్తనల 16లో నా ఎదుట నేను దేవుణ్ణి ఉంచుకొని ఉన్నాను. Therefore I will not be shaken. కాబట్టి నేను కదల్చబడను. I have kept the Lord before me. ప్రభువుని నా ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను. We can say like this. మనం కూడా ఈ విధంగా చెప్పాలి. I have kept the Lord before me, myself. ఈ విధంగా చెప్పొచ్చు, నేను ప్రభువుని నాకంటే ముందుగా పెట్టుకున్నాను. That means before my will, God's will. నా చిత్తం కంటే ముందు దేవుని చిత్తం. Before my desire, God's desire. నా కోరికల కంటే ముందు దేవుని కోరికలు. Before my everything, I want to seek on God's. కాబట్టి నాకు సంబంధించిన దానికంటే దేవుని సంబంధించింది. That is keeping God before me. అది దేవుణ్ణి నాకంటే ముందు పెట్టుకో. Your body is lusting after something. నీ శరీరము అనేక దురాశలు కలిగి ఉంది. Your body is pulling towards something. ఏదో వైపు ఆకర్షించబడుతుంది. Might be a boy towards an attractive girl. బహుశా ఒక అబ్బాయికి అయితే ఆకర్షణీయమైన అమ్మాయి వైపు, or a girl towards an attractive or handsome boy. లేకపోతే ఒక అమ్మాయి అయితే అందమైన అబ్బాయి వైపు. And that is your will. అది నీ చిత్తం. Now ఇప్పుడు not I but Christ. నేను కాదు, క్రీస్తే. Yeah, that's what Paul. I keeping God always in front of me. అదే చెప్తూ ఉన్నారు, నా ఎదుట ఎప్పుడు నేను ప్రభువుని ఉంచుకున్నాను. Values of God. దేవుని యొక్క విలువలు. Lord, I want to value what you value. ఓ ప్రభువా, నువ్వు దేనికి విలువిస్తావో నేను కూడా దానికే విలువిస్తాను. There was a supermarket in a mall. ఒక మాల్లో సూపర్ మార్కెట్ ఉంది. Nowadays we take our children. ఇప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్తుంటాం. And we go around, we spend lot of time. మనం వెళ్ళి తిరుగుతూ చాలా సమయం ఉంటాం అక్కడ. So for one item we search for 15 to 20 minutes. ఏదో ఒక చిన్నది కొనడానికి 20 నిమిషాలు చూస్తాం. Because so many varieties are there. ఎందుకంటే మరి అన్ని వెరైటీలు ఉంటాయి అక్కడ. So many brands are there. ఎన్నో బ్రాండ్లు ఉంటాయి. So one parent, they were all different places searching for something. కాబట్టి ఒక కుటుంబంలో వాళ్ళు ఏంటంటే రకరకాలు వెతుకుతూ ఉన్నారు వెళ్ళి. They have a naughty boy. ఒక నాటి బాయ్ అన్నాడు అక్కడ. Small boy. చిన్న అబ్బాయి. And he also took some article like Mike we say. ఆయన కూడా ఏదో మైక్ తీసి చూస్తున్నాడు. And he saw like this. చూశాడు ఇలా. One sticker was there. స్టిక్కర్ ఉంది with the code. అక్కడ కోడ్ ఉంది. He tried to remove that. ఆ బార్ కోడ్ తీసేస్తున్నాడు. It easily came. అది బయటకు వచ్చేసింది. Oh, he took another empty bottle. ఇంకోటి బాటిల్ తీసుకున్నాడు. వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ తీసుకుని he pasted it. తీసి ఆ కోడ్ అక్కడ పెట్టాడు. And he removed that sticker. ఆ స్టిక్కర్ తీసాడు. And pasted in the mic. దీని మీద పెట్టాడు. left it. next shelf. మళ్ళీ షెల్ఫ్ లోకి వెళ్ళాడు. prestige cooker. ఒక ప్రెస్టేజ్ కుక్కర్ ఉంది. removed that sticker. ఆ స్టిక్కర్ తీసాడు. one tumbler. టంబ్లర్ ఉంది. pasted it. దాని మీద పెట్టాడు. the tumbler
he pasted on a broomstick. ఆ టెంబులర్ ఉన్నది ఏదో చీపురికి పెట్టాడు. Like that, the entire time he spent. ఆ సమయం మొత్తం అలా గడిపాడు. Now people are buying things and coming to the bill counter. ఇప్పుడు అందరు కొనుక్కుంటున్నారు బిల్ కౌంటర్. And this mic, ఈ మైక్ king, అది ఎక్కడ స్కాన్ చేశారు. 12 rupees. 12 రూపాయలు. Water bottle, వాటర్ బాటిల్ king, అది స్కాన్ చేశారు. 1500 rupees. 1500 అయింది అది. And he was shocked. నీకే ఏంటి ఇది అనుకున్నా. Broomstick, ఏదో చీపురు తీసుకున్నావు. 2000 rupees. 2000. Pressure cooker, ప్రెషర్ కుక్కర్ 90 rupees. 90 రూపాయలు. He got confused. What happened? ఏంటి ఏమైంది ఇదంతా? Please, wait. Some system is wrong. అయితే ఆగండి, సిస్టమ్ ఏదో తప్పు They thought జరిగింది. software has some mistake. ఏదో సాఫ్ట్వేర్ లో మిస్టేక్ But ఉంది. when he carefully saw the tag, కానీ ఎప్పుడైతే ట్యాగ్ చూసారు it was broomstick tag. అదేదో చీపురుది అది. And he called all the workers. అందరిని పిలిచారు వర్కర్. Who did this work? ఎవరు ఎంత చేశారు? Sir, I didn't do that. అయ్యో మేమేం I చేయలేదు. didn't do that. మేం చేయలేదు. You gave me the list. Accordingly only we మీరు ఇచ్చిన pasted. దాని ప్రకారం పేస్ట్ చేసాం. This fellow comes proudly. వాడు చాలా I only did it. నేనే చేశాను గర్వంగా వస్తున్నాడు. All the value systems are changed. అప్పుడు ఆ విలువలన్నీ మారిపోయినాయి. Broomstick is very costly. ఇప్పుడు చీపురేమో చాలా ఖరీదైంది. And pressure cooker is very cheap. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ Mic తేలికైంది. is very cheap. మైక్ ఏమో చీప్ అయిపోయింది. This empty water bottle ఈ costly. వాటర్ బాటిల్ ఏమో ఖరీదైంది. What happened? ఏం జరిగింది? Value system changed. విలువలన్నీ మారిపోయినాయి. The devil has done exactly the same thing. అపవాది కూడా అదే చేశాడు. What all heavenly things which are valuable, పర సంబంధం విలువైనన్ని he removed the price tag. ఆ ప్రైస్ ట్యాగ్ తీసేసి He put it on some other worldly thing. ఇంకో లోకానుసారమైన దాని మీద Mobile, YouTube, social media, he pasted it. మొబైల్, యూట్యూబ్, ఫేస్బుక్ వాటి మీద And పెట్టాడు. many of them, for the young people, యవనస్తులకి the real precious things, fear of God, he removed the price tag. దేవుని యొక్క భయం అనే దాని మీద ట్యాగ్ తీసేసి And pornography. పోర్నోగ్రఫీ మీద పెట్టాడు. Oh, it's very valuable, precious. అయ్యో ఇప్పుడు ఎంత విలువైందిగా ఉంది. Who has done that job? కానీ అది చేసింది ఎవరు? It's the devil. అపవాది చేశాడు. Yeah, drive him out. కాబట్టి అపవాదిని మనం Let పంపించేశాడు. us come back to the original value system. మనం నిజమైన విలువల దగ్గరికి రావాలి. So please stop the business. కాబట్టి ఇదంతా ఆపేయండి. All the computers please shut down. ఆ కంప్యూటర్స్ అన్ని ఆపేసేయండి. All the workers please come. మీరు వర్కర్స్ అందరూ వచ్చేయండి. Check every article whether it has got the right value. కాబట్టి ఏదైతే సరి అయిన విలువ ఉందో అదే ఉందాలే చూడండి. Do you know it is easy work? అంటే అది అంత సులభమా? How big supermarket, every price tag they'll have to check one by one, piece by piece. చూడండి, అంత పెద్ద సూపర్ మార్కెట్ లో ప్రతిదీ తీసి చూడాలి ఇప్పుడు. Because the confusion caused by the small boy. ఎందుకంటే ఆ చిన్న అబ్బాయి చేసిన కన్ఫ్యూజన్. Devil has caused lot of confusion. కానీ అపవాది అంతకంటే ఎక్కువ కలవరాన్ని We సృష్టించాడు. think that so many things are valuable, మనం అనుకుంటాం ఇది ఎంతో విలువైందని. but they are garbage. నిజానికి అది ఎంతో పనికిరాంది అది. Read this verse. ఈ వచనం చదవండి. Luke chapter 16 and verse 15. లూకా 16:15. Whatever people esteem very highly, కాబట్టి మనుషుల్లో ఘనముగా ఎంచబడిన you దేవుని may esteem your family background very highly. కాబట్టి నువ్వేమో నీ కుటుంబ చరిత్ర గొప్పది అన్నట్టుగా You చూస్తున్నావు. may esteem land very highly, కాబట్టి నీ భూమి చాలా విలువైందని నువ్వు అనుకుంటున్నావు. or your house very highly. లేకపోతే నీ ఇల్లే పెద్ద విలువైంది అనుకుంటున్నావు. But where all these things will be after 50 years? కానీ 50 సంవత్సరాల తర్వాత ఏంటి వాటి పరిస్థితి? After 100 years, what value it will have? ఒక 100 సంవత్సరాల తర్వాత వాటి విలువ ఏంటి? Yeah, I used to imagine and think. నేను ఈ విధంగా ఆలోచిస్తూ I ఉంటాను. have constructed a house, నేను ఒక ఇల్లు కట్టుకున్నాను. but after 100 years, who will be living in that house? ఆ 100 సంవత్సరాల ఇంట్లో ఎవరు ఉంటారు? No clue at all. నాకు తెలియదు ఎవరు ఉంటారు. After 50 years, అసలు 50 సంవత్సరాల now తర్వాత I am 60. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. After 50 years, who will live in that house? 50 సంవత్సరాల ఇంట్లో ఎవరు ఉంటారు? No clue at all. అసలు నాకు తెలియనే తెలియదు. Then what is the fun in having so much value for that? కాబట్టి దానికి అంత విలువ ఇవ్వటంలో ఏంటి? Always occupying my mind. నా మనసు నిండా ఇప్పుడు అదే ఉంటుందా? Mental well-being. కాబట్టి మానసికంగా మనం వర్ధిల్లటం, Growing in the wisdom of God. దేవుని యొక్క జ్ఞానంలో ఎదగటం, Having the mind of Christ. క్రీస్తు యేసు యొక్క మనస్సును కలిగి ఉంటాం. I think we read in the book of 2 Corinthians. 2 కొరింథీయుల్లో మనం చూస్తాము. 1 Corinthians chapter 2. 1 కొరింథీ 2. What God has prepared. దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో, Will God prepare some garbage for you? అంటే దేవుడు నీ కోసం ఒక చెత్తనే ఏమన్నా Will చేస్తాడా? God prepare some cheap things for you? దేవుడు నీకు విలువలేని వాటిని చేస్తాడా? No. లేదు లేదు. The heaven and earth, the gold, riches, everything belongs to God. కాబట్టి ఈ భూమైన, ఆకాశమైన, బంగారమైన ఏదైనా అన్ని దేవునికి సంబంధించినవి. Yeah, God can create in one stroke. దేవుడు ఒక చిటికలో ఇవన్నీ సృష్టించగలడు. But the character which has got in you, కానీ నీలో నాలో ఉన్న గుణ లక్షణాలు it takes lot of time. ఎంతో సమయం It పడుతుంది. takes lot of time for God to crush your outer self. కాబట్టి నీ బాహ్య సంబంధమైన ఆ వలయాన్ని విరగొట్టడానికి దేవునికి ఎంతో సమయం So పడుతుంది. many situations he has to take. It takes 5 years, 6 years.
to be broken. కాబట్టి అనేక పరిస్థితుల ద్వారా తీసుకెళ్లి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు I పడుతుంది. have seen some of very excellent good brothers. నేను కొంతమంది అద్భుతమైన సహోదరులను చూశాను. You cannot blame them. వాళ్ళ మీద ఏ నింద నువ్వు చూపించు. Very upright. వాళ్ళు ఎంత యథార్థంగా ఉంటారు. In the earlier years also they didn't fall into many sins. అంతకు ముందు కూడా మనం చూసినట్లు వాళ్ళ జీవితంలో ఎన్ని ఎక్కువ పాపాలు కూడా చేసి ఉంటారు. English they say goody boys. అంటే వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్తుంటారు. And they are born again. వాళ్ళు తిరిగి జన్మిస్తారు. They are in the church. వాళ్ళు సంఘంలో ఉంటారు. Very good upright brothers. వాళ్ళు ఎంత యథార్థంగా నీతిగా న్యాయంగా ఉంటారు. But the problem is సమస్య ఏంటంటే they are not broken. వాళ్ళు విరగొట్టబడలేదు. They are not broken. వాళ్ళు విరగొట్టబడలేదు. Self is very strong. కాబట్టి వాళ్ళ బాహ్య వలయం ఎంత గట్టిగా ఉంటుంది. How can the new life grow? నూతన జీవం ఎలా వస్తుంది? You know, the small plant starts growing. ఒక చిన్న మొక్క మొలిచేటప్పుడు The shell is not broken. ఆ బయట ఉన్న వలయం విరగొట్టబడిన What will happen? ఏం జరుగుతుంది? It will struggle and ఆ మొక్క బయటకు రావడానికి ఇబ్బంది పడి రాలేదు. let it not happen in our lives. మన జీవితంలో అలా జరగకూడదు. When God allows you through some situation of misunderstanding, దేవుడు ఏదైనా అపార్థం చేసుకోబడే పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు tell God, దేవుడు చెప్పాలి, Lord, I thank you. ప్రభువా మీకు వందనాలు ప్రభువా. You give me the grace, Lord. ఓ ప్రభువా మీ కృపనివ్వండి. This hard situation I want to find the life. ఈ కఠినమైన పరిస్థితిలో మీ జీవాన్ని నేను కనుగొనాలి. I come to you, Lord. మీ అద్దెకి నేను వస్తున్నాను I ప్రభువా. know the word of God scripture says about the eternal life. ఓ ప్రభువా లేఖనాల్లో నిత్య జీవం గురించి ఉంది. But I want to come to you to get the life, Lord. కానీ నేను జీవం పొందడానికి మీ అద్దెకు రావాలి. Sometimes your own parents may misunderstand you. కొన్నిసార్లు నీ సొంత తల్లిదండ్రులను అపార్థం చేసుకోవచ్చు. Go to God. దేవుని దగ్గరికి వెళ్ళు. Lord, what you think of me, Father? ప్రభువా నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? I want your certificate, Lord. ఓ ప్రభువా మీరు ఇచ్చే సర్టిఫికేట్ నాకు I want to please you, Lord. నిన్ను When సంతోషపరుస్తాను. you read John 8:29, యోహాను 8:29లో Jesus says, యేసు ప్రభు I చెప్తున్నాడు, am not alone. నేను ఒంటరి వాడిని కాదు. I have the presence of God with me. దేవుని యొక్క సన్నిధి నాతో ఉంది. In His presence there is fullness of joy. ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. Now, can you tell me when Pharisees were scolding Jesus, talking bad things about Jesus, whether the presence of God was with Jesus? అంటే పరిసయ్యులు యేసు ప్రభువుని దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి ప్రభుతో ఉందా లేదా? Yeah, for a moment we may be shaken. అంటే ఆ సమయంలో మనము కొంచెం కలవరపడొచ్చు. Hebrews 12:11 says, హెబ్రీ 12:11 these are all we can say discipline of God. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చే శిక్ష అని మనం అనుకోవచ్చు. Yeah, Hebrews 12 హెబ్రీ 12:11 and verse 11. 11 All discipline for the moment seems not to be joyful, ప్రస్తుతం అందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనపడనే కానీ but sorrowful. సంతోషకరంగా కనపడదు. Yet to those who have been trained by it, అయిన దాని యందు అభ్యాసం కలిగిన వారికి it yields the peaceful fruit of అది righteousness. నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. This peaceful fruit of righteousness is very valuable to God. దేవుని దృష్టిలో ఈ నీతి అను సమాధానకరమైన ఫలం అనేది ఎంతో విలువైంది. 1 Corinthians chapter 2, మొదటి కొరింథీ 2:9 it talks about the wisdom. ఇక్కడ జ్ఞానం గురించి రాయబడింది. 7th verse. 7 Yeah, we start from 6th verse. Yet we do speak wisdom among those who are mature. A wisdom, however, not of this age, nor of the rulers of this age who are passing away. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ, But we speak God's wisdom in a mystery, the hidden wisdom which God predestined before the ages to our glory. దేవుని జ్ఞానం మర్మైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. That this wisdom was revealed to Jesus slowly and increased in wisdom. ఈ జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువుకి నెమ్మదిగా బయలుపరచబడి వర్ధిల్లుచు ఉన్నాడు ఆయన ఇందులో. The wisdom which none of the rulers of this age has understood. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. Your professors, doctorates, scholars, they have not understood. ఈ ప్రొఫెసర్లు అయిన, డాక్టరేట్లు అయిన, కాలేజీలు అయిన ఎవరికి తెలియదు. Top politicians have not understood. ఒక గొప్ప రాజకీయవేత్తలకు కూడా Top తెలియదు. scientists have not understood. గొప్ప శాస్త్రవేత్తలకి తెలియదు. This wisdom which none of the rulers of this age has understood, if they had understood, they would not have crucified the Lord of the అది glory. వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. This eye has not seen that wisdom. ఎందుకంటే ఈ కళ్ళు వాటిని చూడలేవు, This ear has not heard it. ఈ చెవు వినలేదు, And that has not entered into the heart of man. మనుష్య హృదయమును గోచరం కాలేదు. What God has prepared for those who love Him. దేవుడు తనను ప్రేమించే వారికి ఏర్పరచబడినవి. But God revealed to them through the Spirit. కానీ ఆత్మ ద్వారా వాటిని తెలియజేస్తున్నాడు. Let us ask God. దేవుని అడుగుదాం, Lord, reveal that wisdom to my spirit. ఓ ప్రభువా ఆ జ్ఞానమును ఆత్మకు You తెలియజేయండి. cannot see with your eyes. మా కళ్ళతో మేము చూడలేము, You cannot see in the computer. మన కంప్యూటర్ లో You చూడలేము, cannot see in the creations of this world. ఈ లోక సృష్టిలో You చూడలేము, cannot hear it
with this ear, ఈ చెవితో మనం వెళ్ళాం, but God has revealed to us in our spirit. కానీ మన ఆత్మలో దేవుడు బయలుపరుస్తాడు. Lord, I want this wisdom. ప్రభువా ఈ జ్ఞానం నాకు కావాలి. Jesus grew in wisdom. యేసు జ్ఞానమందు Lord, I వర్ధిల్లుచున్నాడు. want to grow in wisdom. నేను కూడా జ్ఞానంలో వర్ధిల్లాలి. I want to grow in the mental well-being. ఓ ప్రభువా నా మానసికంగానే వర్ధిల్లాలి. That's only one part we have meditated. ఒక భాగాన్ని మనం చూసాం. May God help every one of us, especially young people, to seek this wisdom of God. కాబట్టి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక, ముఖ్యంగా యవనస్తులకి ఈ జ్ఞానాన్ని వెతికే విషయంలో దేవుడు సహాయం చేయను గాక. The definition I give for the wisdom of God is the good, acceptable, perfect will of God. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము అంటే ఏంటంటే ఉత్తమమును అనుకూలమైనది సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం. When you go and ask Paul, పౌలుని అడిగితే he will say it's the mind of God. దేవుని యొక్క మనస్సు అని చెప్తాడు. Different apostles say in a different way. రకరకాల అపోస్తలులు రకరకాలుగా చెప్తారు. But Lord, I want to grow in wisdom. ఓ ప్రభువా నేను జ్ఞానంలో ఎదగాలి. Like you grew in wisdom. మీరు కూడా జ్ఞానంలో వర్ధిల్లినట్లు We'll commit ourselves to God in prayer. మనము దేవునికి అప్పగించుకుందాం ప్రార్థన ద్వారా. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we want to grow in wisdom, Lord. మేము జ్ఞానమందు వర్ధిల్లాలి ప్రభువా. You increased in wisdom. ప్రభువా మీరు జ్ఞానమందు వర్ధిల్లారు. Not this worldly wisdom, Lord, ప్రభు ఈ లోకానుసారమైన జ్ఞానం but in కాదు, heavenly wisdom. పరసంబంధమైన జ్ఞానం. Because that will help us to walk a heavenly life. ఆ విధంగానే ప్రభువా మేము పరసంబంధమైన జీవితాన్ని జీవించగలం. That will bring heaven into our homes, Lord. ఓ ప్రభువా మా ఇళ్లలోకి పరలోకాన్ని తీసుకొస్తుంది. Bless every family which is here. ఓ ప్రభువా ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబాన్ని Bless every ఆశీర్వదించండి. young man here, young woman here, Lord. ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తుని యవనస్తురాలను ఆశీర్వదించండి. Reveal this wisdom to our spirit, Lord. ఓ ప్రభువా మా ఆత్మలో మీరు తెలియజేయండి. We want to seek that wisdom, Lord. ప్రభువా జ్ఞానాన్ని మేము ఎతకాలి. Bless us. మమ్మల్ని In ఆశీర్వదించండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.